తను సర్వీస్ ఓరియంటెడ్. ఏ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా తను భోజనం ఇంట్లో కల్లా ఏకలవ్య ఆశ్రమాలకు అలా చేస్తూ ఉంటారు. స్పాన్సర్స్ వాళ్ళు తెలియకుండానే చాలా సర్వీస్ చేస్తారు. వాళ్ళు బయట పడరు కానీ అక్కడి నుంచి అంతా ఉంటుంది అన్నమాట. ఈ అక్కడ చాలా సేవ చేస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్లో ప్లస్ ఏ ఊరికి ప్రాబ్లం వచ్చినా కూడా యోగా విషయంలో కానీ తనదైన శైలిలో తను మంచి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సంధ్య గారు తను ఎంత ఇంట్రెస్ట్ అంటే అందరికీ ఒక ఉమెన్స్ డే అంటే ఏదో వచ్చి ఎంజాయ్ చేస్తామా కాదు. నేను ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాలి నా స్పీచ్ రూపంగా, నా పాట రూపంగా ఆనేసి ఎంత యాక్టివ్ ఉంటారంటే నారీసేననే నేను కూడా మెంబరే. ఆ నారీసే అంటే ఈ యాక్టివిటీస్ ఎందుకు మనకు అవసరమని చాలా మంది అనుకుంటారు. ఏంటంటే ఇంట్లో ఉంటే అంత అంటే ఒక పొల్యూట్ వాతావరణం ఇంటి వాళ్ళు అందరూ నిర్వర్తిస్తారు. కానీ సమాజంలో బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క యాటిట్యూడ్ మనకు కన్సిడర్ అంటే క్యాచ్ చేసుకొని మనకు కూడా ఇలా అవ్వాలనే ఒక ఆలోచన యూనివర్సల్కి కనెక్ట్ అయిపోతుంది.